నమస్తే అండి. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. జయప్రద గారు, వృషభ రాశి గలవారి లక్షణాలు ఎలా ఉంటాయి? ఒకవేళ వృషభ రాశిలో అమ్మాయి పుడితే ఎలా ఉంటుంది? ఒకవేళ అబ్బాయి పుడితే ఎలా ఉంటారు? వాళ్ళ లక్షణాలు ఏ విధంగా ఉండే అవకాశం ఉందంటారు? తప్పకుండా. వృషభ రాశి అంటేనే ఒక అందమైన రాశి. హ్మ్. సో, అందులో పుట్టిన వాళ్ళు అందంగా, ఆకర్షణీయంగా ఉంటారు. ఎందుకంటే వృషభ రాశికి అధిపతి శుక్రుడు. శుక్రుడు అధిపతి గనక అమ్మాయిలైనా, అబ్బాయిలకైనా ఒక ఆకర్షణమైన ఒక రూపం ఉంటుంది. హుహు. అదేంటంటే కొంతమందికి కళ్ళు బావుంటాయి. కొంతమందికి నవ్వు బావుంటుంది. కొంతమందికి ఫేస్ ఫీచర్స్ అన్నీ బావుంటాయి. ఓకే. కొంత పర్సనాలిటీస్ బావుంటాయి. సో, ఏదో ఒక ఆకర్షణీయంగా ఒక వాళ్ళ దగ్గర చూడగానే అట్రాక్టివ్‌గా ఉంటారు. అట్రాక్షన్ తెలుస్తుంది మనకి. వీళ్ళకి ఇది బావుంది అని చెప్పేసి. హ్మ్. అలాంటి స్పెషల్‌లో వృషభ రాశి వాళ్ళమాట. సో, వాళ్ళకి ఒక స్పెషల్ లుక్ ఉంది అంటే అది వృషభ రాశి లక్షణం గలవాళ్ళు అని చెప్పేసి. అబ్బాయిలకి, అమ్మాయిలకి ఇద్దరికి కూడా ఇలాంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. హ్మ్. సో, శుక్రుడు అధిపతి ఉండడం వల్ల ఏంటంటే లైఫ్ ఎప్పుడు ఎంజాయ్‌మెంట్ చేయడం ఇష్టం. కంఫర్ట్స్ అనేది చాలా ఇష్టం. సో, కంఫర్ట్స్‌లో ఉండడానికి ఇష్టపడతారు వీళ్ళు. సో, ఏదైనా సరే వాళ్ళ గౌరవ మర్యాదలు తగ్గకుండా ఏ విషయంలోనైనా సరే వాళ్ళు ఎక్కడ చేసినా, ఏ ఉద్యోగాలు చేసినా, ఏ వ్యాపారాలు చేసినా వాళ్ళకంటూ ఒక రెస్పెక్ట్ ఉంటుంది. ఓకే. అది మిస్ చేయకుండా వాళ్ళు జాగ్రత్తగా కాపాడుకుంటారు. సో, హ్మ్. వాళ్ళ కంఫర్ట్ జోన్స్ కూడా వాళ్ళు మిస్ చేసుకోరు. దాంట్లో అది కష్టం అవ్వనియండి, బాధపడనియండి. కానీ చూసే వాళ్ళకి మాత్రం వీళ్ళకి ఏం తక్కువ లేదు. వీళ్ళు చాలా లగ్జరీ లైఫ్, వీళ్ళు చాలా హ్యాపీ లైఫ్ అనుకుంటారు. కానీ మనసు డబ్బులు ఉన్నాయో లేవో అది వాళ్ళకి తెలుసు. హ్మ్. కానీ బయటికి మాత్రం ఒక గంభీరంగా చాలా కనిపిస్తారు. చక్కగా కనిపిస్తారు ఈ వృషభ రాశి వాళ్ళు. సో, అమ్మాయిలైతే చాలా చక్కగా సంగీతం, మ్యూజిక్ అనేది చాలా ఇష్టపడతారు. బాగా వింటారు. కొంతమంది పాడతారు కూడా. హ్మ్. కొంతమంది సింగర్స్ అవ్వడానికి కూడా. కాకపోతే చాలా మందికి ఏంటంటే వృషభ రాశి వాళ్ళకి కొంతమందికి వాయిస్ సరిగ్గా ఉండదు అబ్బాయిలకి. ఆహా! అమ్మాయిలు బాగానే ఉంటుంది. కానీ అబ్బాయిల విషయంలో వచ్చినప్పుడు కొంతమందికి వాయిస్ కొంతమందికి నెత్తి రావడం గానీ, కొంతమందికి మాటలు సరిగ్గా రాకపోవడం గానీ, చాలా ఇయర్స్ తర్వాత మాటలు రావడం గానీ, ఇలాంటి విషయాల్లో కూడా వృషభ రాశి వాళ్ళకి ఉందన్నమాట. సో, అది అంటే వాళ్ళ జాతకంలో ఉండే లగ్నాలు బట్టి దోషాలు ఉంటాయి కొన్ని. ఓకే. సో, ముఖ్యంగా అలాంటప్పుడు జరుగుతాయి అబ్బాయిలకి. అబ్బాయిలకి. అమ్మాయిల విషయంలో చాలా హ్యాపీగానే ఉంటారు వీళ్ళు. హ్మ్. చాలా జాయ్‌గా హ్యాపీ ఎంజాయ్‌మెంట్ చేయడం అనేది ఇష్టం. హుహుహు. లైఫ్‌ని చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఏ విషయమైనా సరే అంటే ఒక తామరాకు మీద నీటి బొట్టు ఎలా ఉంటుంది? పట్టించుకోదు. అసలు అలా స్ప్రెడ్ అవుతది అలా ఉంటుంది. సో, వీళ్ళు ఏ విషయమైనా మనసులోకి బాగా తీసుకోరు. హ్మ్. ఎందుకంటే మనసులో తీసుకుంటే చాలా బాధపడాల్సొస్తుంది. చాలా బాధపడి ఇంక బయటికి రాలేరు వాళ్ళు. అందుకని జనరల్‌గా వాళ్ళ మనసులోకి తీసుకోకుండా అందరితో నవ్వుతూ, కలుపుకుంటూ, వాళ్ళ బాధని ఎవరితో షేర్ చేసుకోకుండా, వాళ్ళ బాధను వాళ్ళలో ఉంచుకుంటూ, అందరి బాధలు వింటూ వాళ్ళందరికీ ఓదారుస్తూ ఉంటారు వీళ్ళు. ఓకే. ఇలాంటి లక్షణాలు ఈ వృషభ రాశి వాళ్ళకి. హుహుహు. సో, మరి ఇలా ఉంది కాబట్టి ఆహ్, కొన్ని విషయాలలో వాళ్ళు ఏం చేస్తే మంచిదంటారు? తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? మెయిన్ ఏంటంటే వీళ్ళ వృషభ రాశి వాళ్ళకి ఫైనాన్షియల్ చాలా ప్రాబ్లమ్ ఉంటుంది. సో, బయటికి ఎంత కనిపించినా, ఎంత గాంభీర్యంగా కనిపించినా వీళ్ళు మనసులో బయటికి చెప్పుకోలేరు. వీళ్ళు ఫైనాన్షియల్‌గా చాలా ఎఫెక్ట్ చేయాల్సి చాలా ఇబ్బందులు పడతారు. అబ్బాయిలకైనా, అమ్మాయిలకైనా. తర్వాత రిలేషన్‌షిప్స్‌లో మళ్ళీ ప్రాబ్లమ్ ఉంటుంది. సో, మ్యారేజ్ అయ్యాక చాలా మందికి కలిసొస్తుంది. కొంతమంది మ్యారేజ్ అవ్వకుండా ఉండడానికి కూడా కారణం. ఆహా! సో, పెళ్లి కూడా చాలా మందికి చాలా లేట్‌గా అవుతుంది ఈ వృషభ రాశి ఆలస్యంగా వాళ్ళకి. అవుతుంది అని అనుకుంటే చాలా అది వృషభ ఆలస్యంగా రాశి వాళ్ళు కూడా అయ్యుండొచ్చు. అయ్యుండొచ్చు. ఎందుకంటే వివాహం అనేది చాలా ఆలస్యం పడుతుంది వీళ్ళకి. ఇంకొకళ్ళకి కొంతమందికేంటంటే వివాహం అయినా సరే రిలేషన్ బిల్డ్ అవ్వదు వీళ్ళకి. హ్మ్. కొంతమంది బాగున్నా సరే వైఫ్ ఇక్కడ, భర్త అక్కడ. ఓహో! సో, ఎడబాటుంటుంది. వైఫ్ అండ్ హస్బెండ్ విడివిడిగా ఉండడం. అయితే భార్యాభర్తలు ఇద్దరు దూరంగా ఉండడం. ఇలాంటివన్నీ కూడా జరిగేది ఈ వృషభ రాశి వాళ్ళకి. హుహుహు. సో, ఫైనాన్షియల్‌గా వీళ్ళకి దాంపత్య జీవితానికి కొంతమంది సంతాన యోగం చాలా లేట్‌గా కలుగుతుంది. అన్నీ బావున్నాయి. వివాహం అయింది. చక్కగా ఉన్నారు ఇద్దరు అంటే సంతాన యోగం కష్టం పడుతుంది. అబ్బా! ఎక్కడో చోట ఇబ్బందికరమైన ఇబ్బందుంటుంది పరిస్థితే. వీళ్ళకి. కానీ ఇది ఏది కూడా వీళ్ళు మాకు ఈ ప్రాబ్లమ్ ఉందని ఎప్పుడు కూడా ఎవరితో ఎక్స్‌ప్రెస్ చేయరు. హుహు. సో, వాళ్ళ పరిహారం వాళ్ళేదో దేవుడు అంటే బాగా భక్తి ఎక్కువ. అబ్బాయిలకి, అమ్మాయిలకి. భగవంతుని ఎప్పుడు ప్రార్థన చేస్తూ, పెద్దవాళ్ళు చెప్పిన మాటలు వింటూ, అది చేస్తే బావుంటదంటే అది చేస్తారు, ఇది చేస్తే బావుంటది అది చేస్తాం. అన్నీ చేస్తూ ఉంటుంటారు. కొంతమంది ఏది చేయకుండా అన్నీ చేసాం అన్నీ వేస్ట్ అయిపోయింది. సో, నేనేమి చేయను. ఆ లైఫ్ ఎలా ఉంటే అలా ఉండి వదిలేస్తుంటారు. ఇలాంటి లక్షణం కలిగేది ఈ వృషభ రాశి వాళ్ళకి. ఓకే. మరి కాస్త ఇబ్బందికరమైన పరిస్థితులే ఉన్నాయి కాబట్టి వారికి సూచించే పరిష్కార మార్గాలేంటి? ఏం చేయాలి? ఎప్పుడు కూడా వీళ్ళకేంటంటే ఆర్థిక ఇబ్బంది గనక మహాలక్ష్మి అమ్మవారు అనుగ్రహం. శ్రీ సూక్త పారాయణ ఇంట్లో చేసుకోవడం. వచ్చిన వాళ్ళు చక్కగా శ్రీ సూక్త పారాయణ వినడం. లేదు రాలేదు చక్కగా ఇంట్లో టేప్ పెట్టి శ్రీ సూక్త పారాయణ పొద్దున్నే లేవగానే స్నానం చేయగానే అది అలా వింటూ ఉంటే సో, ఆర్థిక ఇబ్బంది నుంచి బయటపడతారు. హ్మ్. సో, రిలేషన్స్ ప్రాబ్లమ్ ఉన్నా, ఏ ఇబ్బందులున్నా సో, లక్ష్మీనారాయణ దేవస్థానాలు, తర్వాత మనం ఏ క్షేత్రం అంటే కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్‌కి వెళ్ళి రావడం. ఇలా వెళ్ళి రావడం వల్ల వీళ్ళకి ఎనర్జీస్ బాగా పాజిటివ్ ఎనర్జీస్ బాగా వస్తాయి. ఓకే. సో, ఆ పాజిటివ్ ఎనర్జీస్ వల్ల వీళ్ళకి అన్ని పనులు కొంచెం సాఫ్ట్‌గా అవుతాయి. యాక్చువల్లీ వీళ్ళు పాజిటివ్ పీపులే. ఏ విషయమైనా పాజిటివ్‌గా తీసుకుంటారు. నెగెటివ్‌గా తీసుకొని నెగెటివ్‌గా మాట్లాడడం అనేది ఉండదు. సో, ఇవి చేయడం వల్ల ఇంకొంచెం వీళ్ళు హ్యాపీ లైఫ్‌ని లీడ్ చేయగలుగుతారు. ఓకే. మరి ఇలాంటి వాళ్ళు పాటించాల్సిన నియమ నిబంధనలేమైనా ఉన్నాయా?
ఖచ్చితంగా. అంటే ఏంటంటే ఎవరికైనా పాటించాల్సిన నియమాలు ఉంటాయి. కాకపోతే వీళ్ళకున్నది ఏంటంటే ఏ విషయమైనా ఫస్ట్ ఎవరితో ఎక్స్‌ప్రెస్ చేయకుండా అక్కడ లోపల పెట్టుకుంటే చూడండి. దాచుకోకుండా చెప్పాలి. ఓపెన్‌గా చెప్పాలి. మాకు ఈ మాట్లాడగలగాలి. సమస్య ఉంది. ఈ సమస్యకి పరిష్కారం. హుహు. సో, చెప్పడం వల్ల సొల్యూషన్ దొరుకుతుంది. హ్మ్. సో, చెప్పకుండా కామ్‌గా ఉండడం వల్ల సొల్యూషన్స్ దొరకవు ఎప్పటికిను. సో, వీళ్ళు ఎప్పుడు చెప్తారంటే ఎప్పుడో ఆ సొల్యూషన్‌కి పరిష్కారం దొరకని టైంలో అప్పుడు చెప్తారు. అప్పుడు ఉపయోగం ఉండదు కదా! సో, ముందుగా రియాక్ట్ అయ్యి దీనికి పరిష్కారం. ఒక విషయం తెలిసింది అంటే ఆ విషయం చేయడంలో తప్పు లేదు. హ్మ్. ఇప్పుడు ఈ వీడియో విన్నారు. సో, కొల్హాపూర్ లక్ష్మీ అమ్మవారి టెంపుల్‌కి వెళ్ళి రావాలి. వెళ్ళి రావడమే. అంతే. అంతే. ఓకే. సో, వెళితే ఏమొస్తుందో ఏమో ఇప్పటిదాకా ఇలా చేసాం కదా! అంటే లేదు. ఏ టెంపుల్‌లో ఏ ఎనర్జీ ఉంటుందో, ఏ అమ్మవారు అనుగ్రహిస్తుందో ఎవ్వరికీ తెలీదు. సో, మనం వెళ్ళడం, దర్శనం చేసుకోవడం, దండం పెట్టుకొని రావడం. హ్మ్. దానివల్ల మనకు అనుకున్న పనులు జరగచ్చు. ఓకే. 100% జరుగుతది. హ్మ్. అది. ఎందుకంటే భగవంతుడు ఎప్పుడు కూడా మనకి దేవుడు దిగొచ్చి చెప్పడు. ఏదో ఒక రూపంలో మనకున్న సమస్యకి చూపిస్తూ ఉంటాడు. హ్మ్. ఇవాళ అందరి చేతిలో ఫోన్‌లే ఉన్నాయి గనుక ఫోన్‌లోనే ఒక ఏదైనా వచ్చిందనుకో, ఈ వీడియో కనిపించిందనుకోండి. సో, సో, మన విన్నారనుకోండి. కోసమే వచ్చిందేమో మనకొచ్చి అనుకోవాలి. వృషభ రాశి వాళ్ళకి ఖచ్చితంగా ఇవి వినిపించి ఇది వినాలి. శ్రీ సూక్తమే విన్నారు. లేకపోతే కొల్హాపూర్ లక్ష్మమ్మవారి టెంపుల్‌కి వెళ్ళమని చెప్పాం. వీటిల్లో ఏది అనిపించినా వెంటనే అది చేస్తే ఆ రిజల్ట్ కనిపిస్తుంది వాళ్ళకి. ఓకే. జయప్రద గారు, వృషభ రాశిలో పుట్టిన వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి? అలానే చక్కటి పరిష్కార మార్గాలు సూచించారు. ధన్యవాదాలు. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః.